పంజాబ్ కింగ్స్ ఈ సంవత్సరం కప్పు కొట్టకుంటే ఇంకా ఎప్పటికీ కొట్టదేమో అనిపిస్తోంది. ఎందుకు తెలుసా? ఐపీఎల్ ఆక్షన్ లిమిట్ 120 crores, వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ 110.5 crores. సో ఒక కొత్త టీంని వీళ్ళు తయారు చేసుకోవాలి. ఇది మెగా ఆక్షన్ కాబట్టి మంచి మంచి ప్లేయర్స్ అందరూ ఆక్షన్లో ఉన్నారు. కెప్టెన్ దగ్గర నుంచి టైలెండర్ వరకు సూపర్ ప్లేయర్స్ తీసుకున్నారు అంటే కప్పు కొట్టడం పెద్ద మ్యాటర్ ఏమి కాదు. అండ్ కప్పు కొట్టాలి అంటే 11 మంది స్టార్ ప్లేయర్స్ ఉండాల్సిన పని లేదు. కరెక్ట్గా పర్ఫామ్ చేసే ఒక 7 మంది ఉంటే కూడా చాలు. మరి ఇన్ని వందల కోట్లతో పంజాబ్ కింగ్స్ ఆక్షన్ స్ట్రాటజీ ఎలా ఉండే అవకాశం ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వాళ్ళ దగ్గర 4 RTMs కూడా ఉన్నాయి. సో అవి ఎవరి కోసం యూజ్ చేసే ఛాన్స్ ఉందో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ప్రబ్ సిమ్రాన్ సింగ్ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో అతనే ఓపెనర్. ఇంకొక ఓపెనర్ ఎవరు? జేక్ ఫ్రాసర్ ఖచ్చితంగా ట్రై చేస్తారు. రచిన్ రవీంద్ర, పృథ్వీ షా, ఫిల్ సాల్ట్, ఇషన్ కిషన్ వీళ్ళ కోసం పంజాబ్ కింగ్స్ పోటీ పడే అవకాశం ఉంది. ఇక వన్ డౌన్ శ్రేయస్ అయ్యర్ కోసం పోటీ పడుతుంది. కెప్టెన్సీ కోసం చూస్తున్నారు. అయితే శ్రేయస్కి గట్టి పోటీ ఉంది, కానీ ఆ పోటీని తట్టుకొని ఆక్షన్లో గెలిచే సత్తా పంజాబ్ కింగ్స్కు ఉంది. కాబట్టి శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్కి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తోంది. ఈవెన్ రిషబ్ పంత్ని ట్రై చేసినా తెచ్చుకోవచ్చు వీళ్ళు అనుకుంటే. ఇక నెక్స్ట్ నితీష్ రాణా, కేన్ విలియమ్సన్, డెవాల్డ్ బ్రవీస్, ఎయిడెన్ మార్కరమ్. సో ఇప్పుడు మనం చెప్పిన ఏ ప్లేయర్ని తీసుకున్నా వీళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ శశాంక్ సింగ్ ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా శ్రేయస్ అయ్యర్ రాలేదనుకోండి, రిషబ్ పంత్ కోసం ట్రై చేస్తారు. ఎందుకంటే కెప్టెన్ ఇంపార్టెంట్ ఇక్కడ. బట్ కేఎల్ రాహుల్ కోసం ట్రై చేస్తారా లేదా అన్నది క్వశ్చన్. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని సంవత్సరాలు కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉన్నాడు, తనను రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా తెలియదు. ఇక నెక్స్ట్ మనీష్ పాండే, నమన్ ధీర్, మోయిన్ అలీ, హ్యారీ బ్రూక్ వీళ్ళ కోసం ట్రై చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ కెమ్రన్ గ్రీన్, డేవిడ్ మిల్లర్, కేఎస్ భరత్, అన్మోల్ ప్రీత్ సింగ్, దీపక్ హుడా. సో ఇలాంటి ప్లేయర్స్ కోసం ట్రై చేస్తారు. ఇక ఆ తర్వాత అశుతోష్ శర్మ, ఇతని కోసం ఆర్టీఎం యూస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ నేహల్ వదేరా, మార్కస్ టోనిస్, అభినవ్ మనోహర్, విల్ జాక్స్ వీళ్ళని ట్రై చేస్తారు. ఇక నెక్స్ట్ కృణల్ పాండ్యా, అనుకుల్ రాయ్, రొమారియో షెపర్డ్, సమీర్ రిజ్వీ, అబ్దుల్ సమాద్ ఇలాంటి ఆల్రౌండర్స్ కోసం ట్రై చేస్తారు. ఇక బౌలింగ్కి వచ్చాము అంటే స్పిన్ బౌలర్స్ చాహల్, శ్రేయాస్ శర్మ, సాయి కిషోర్, మిచెల్ శాంట్నర్, నూర్ అహ్మద్. ఇక నెక్స్ట్ హర్షదీప్ సింగ్ కోసం ఖచ్చితంగా ఆర్టీఎం యూజ్ చేస్తారు. మొహమ్మద్ షమీన్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తారు, బట్ కష్టం. గుజరాత్ గట్టి పోటీ ఉంటుంది. భువనేశ్వర్ కుమార్, ఆవేష్ ఖాన్, చేతన్ సక్రియా. సో ఇండియన్ బౌలర్స్ అనమాట. ఇక చివరిగా జోఫ్రా ఆర్చర్, మిచెల్ స్టార్క్, జోస్ హ్యాజల్వుడ్, క్రిస్ ఓక్స్, షమర్ జోసెఫ్ ఇలాంటి ప్లేయర్స్ కోసం వీళ్ళు పోటీ పడతారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఆర్టీఎంస్ వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి. అంతమంది ప్లేయర్స్ని ఆక్షన్లోకి వదిలేశారు అంటే వాళ్ళు ఆర్టీఎంస్ మీద ఫోకస్ చేయట్లేదు, కొత్త టీంని బిల్డ్ చేయాలి అని చెప్పే ఆక్షన్లోకి వదిలేశారు. సో కాబట్టి మేబీ నాకు తెలిసి 1 or 2 RTMs కన్నా ఎక్కువ యూజ్ చేయలేమో అనిపిస్తోంది పంజాబ్ కింగ్స్. లేదంటే అన్క్యాప్డ్ యంగ్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటారు కదా, తక్కువ అమౌంట్కి వచ్చేవాళ్ళు, వాళ్ళ కోసం సింపుల్గా యూజ్ చేసి తక్కువలో స్క్వాడ్ని బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది చివరిలో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.